హాయ్ గైస్, మన శంకర్ వరప్రసాద్ గారు పండగకొస్తున్నారు మూవీ రివ్యూ అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే బాగుంది గైస్, నాకైతే బాగానే అనిపించింది. సో అక్కడక్కడ కొద్దిగా లాగైనా ఫ్యామిలీ ఆడియన్స్ కి మెగాస్టార్ ఫ్యాన్స్ వేరే లెవెల్ ఫన్ అని చెప్పచ్చు. నాకైతే ఒక్కటే అనిపించింది అనమాట, బాస్ ఇస్ బ్యాక్ అనే. చిరంజీవి గారి ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే ఇది చాలా వరకు బెటర్ అండ్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనేది. నాకు ట్రైలర్ చూసినప్పుడు ఒక డౌట్ అయితే కలిగింది అనమాట. ఏంటంటే మన వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్న మూవీ ఏదైతే ఉందో అదే స్క్రిప్ట్ ని కొద్దిగా మోడిఫై చేసి తీసిన ఫీలింగ్ లాగైతే కలిగింది. కానీ ఏంటంటే ఇది పక్కన పెడితే ఎంటర్టైన్ పరంగా మాత్రం వేరే లెవెల్ ఎంటర్టైన్ చేశారనే చెప్పొచ్చు. సో ఒకటే అయితే చెప్తాను అనమాట, బాస్ ఇస్ బ్యాక్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఆ హుక్ స్టెప్స్ గానీ, ఆ ఎంజాయ్మెంట్ గానీ, సెకండ్ హాఫ్ ఫన్ ఏదైతే ఉందో అసలు వేరే లెవెల్ ఎంటర్టైన్ అయితే చేశారని చెప్పొచ్చు అనమాట. సో ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అయితే కలిగింది. అదర్వైజ్ మూవీ మొత్తానికి కూడా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, బాస్ ఇస్ బ్యాక్ అన్న జస్టిఫికేషన్ అయితే అయిందనమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే, సో మన శంకర్ వరప్రసాద్ గారు వచ్చేసి ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనమాట. తన పాస్ట్ ఏదైతే ఉందో నయనతార గారితో డివోర్స్ అయిపోయి అయితే ఒక డిప్రెషన్ ఫీల్ అయితే ఉంటారు. అనుకోకుండా వాళ్ళ మామగారికి అయితే ఒక అటాక్ అయితే వస్తుంది అనమాట. సో అక్కడ తన సెక్యూరిటీ ఇవ్వడానికి వెళ్ళిన సిచ్యువేషన్స్ నుంచి ఇక తన లవ్ ఏమైంది, తన మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటది, అసలు ఏంటి అటాక్ ప్లాన్, తనకిన్న థ్రెడింగ్ ప్రాబ్లం ఏంటి అనేది మూవీ అనమాట. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఆ ఇంట్రో ఏదైతే ఉందో అండ్ దానికి తగ్గట్టు హుక్ స్టెప్ వేరే లెవెల్ గా అయితే సెట్ చేశారు అనమాట. అక్కడ వరకు బానే ఉంది. సో దాని తర్వాత నుంచి కొద్దిగా స్టోరీ ఎందుకో కొద్దిగా క్లమ్జీగా అనిపించింది. అండ్ పిల్లల్ని కలిసి ఆ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి అనమాట. సో నాకు కొద్దిగా ఫస్ట్ హాఫ్ లాగా అనిపించింది. అండ్ ఇంటర్వెల్ కి ముందు ఉండే ఏదైతే ఉందో ఆ ఎంట్రీ గానీ అండ్ మామగారికి రిటర్న్ ఇచ్చే గిఫ్ట్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్ గా అనిపించింది. ఒక మంచి ఫన్ సాంగ్ తో ఎంటర్టైన్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అది మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు అనమాట. మంచి ఎంటర్టైన్మెంట్ గానీ వేరే లెవెల్ నుంచి ఇంకా వెంకటేష్ గారు రాకపోతున్నప్పటి నుంచి కూడా అది ఇంకా వేరే లెవెల్ సెట్ అయిపోతుంది అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెంకటేష్ గారు దాదాపు ఒక 40 minutes దాకా అయితే ఉంటారు అనమాట. ఒక ఫుల్లీ ఫన్ ఎంటర్టైన్మెంట్. అనిల్ గారు అన్నట్టు వాళ్ళు చేసే అల్లరి ఏదైతే ఉందో ఈ సెకండ్ హాఫ్ లో మీరు గట్టిగా చూడొచ్చు. అండ్ సెకండ్ హాఫ్ మూవీకి ప్లస్ అని కూడా నేను చెప్తాను అనమాట. అండ్ నాకు బాగా ఇక మూవీ మొత్తానికి చెప్పాలి అంటే క్లైమాక్స్ కొద్దిగా అంత జస్టిఫికేషన్ గా లేదనమాట. ఒక ప్రిడిక్టబుల్ గానే అనిపించింది. ఇక ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే ఒక మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఇక మూవీలో ప్లస్ విషయానికి వచ్చేస్తే చిరంజీవి గారి యాక్టింగ్, నయనతార గారి యాక్టింగ్, వెంకీ గారి క్యామియో రోల్ ఏదైతే ఉందో ఇవి చాలా ప్లస్లు అనమాట. నాకు బాగా సెకండ్ హాఫ్ వేరే లెవెల్ గా ఎక్కేసింది. మొత్తానికైతే ఫ్యామిలీ ఆడియన్స్ కి, చిరంజీవి గారి ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ మీల్స్ అని చెప్పి. మైనస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ కొద్దిగా క్లమ్జీగా అనిపించింది. అండ్ ఇక్కడ స్టోరీని మొత్తం మిక్స్ చేసుకుంటున్నట్టు ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. చిన్న సీరియల్ ఫీలింగ్ కలిగింది. అదర్వైజ్ మూవీ మొత్తం కూడా బాగానే అనిపించింది. అండ్ ఇంకో మైనస్ విషయానికి వచ్చేస్తే మూవీలో ఆ అటాక్ కి సంబంధించిన ప్లాన్ గానీ, ఆ సీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ థ్రెడింగ్ కి సంబంధించింది అది ఎందుకో ఫోర్స్ఫుల్ గా యాడ్ చేసినట్టు అనిపించింది. అండ్ అదొక అటాక్ గానీ అదొక ప్రాబ్లం లాగా కూడా అనిపించలేదు అనమాట. సో అదొక బెటర్ గా ప్లాన్ చేసి ఇంకో బెటర్ వర్షన్ గా ప్లే చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. సో ఓవరాల్ గా మూవీ సాంగ్స్ గానీ ఏదైతే ఉందో ఆ సాంగ్స్ బీజిఎమ్స్ కూడా వేరే లెవెల్ గా అయితే టైప్ అయ్యాయి అనమాట. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.